ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటను కొనుగోలు కేంద్రాలకు చేర్చేందుకు ప్రభుత్వం రైతులకు రవాణా ఛార్జీలు అందిస్తోంది. రైతు తన పొలం నుంచి ధాన్యాన్ని మిల్లుకు రవాణా చేయడానికి అందిస్తున్న ఈ మొత్తం వారి ఖాతాలకు చేరడం లేదు. దళారులు, వ్యాపారులు, మిల్లర్లే సొమ్మును కాజేస్తున్నారని పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన నాటి నుంచి ఈ తంతు సాగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర దక్కేలా చూడడానికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మద్దతు ధరతో పాటు ధాన్యం మిల్లుకు తమ ధాన్యాన్ని రవాణా చేయడానికి వారికి ఛార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. తమ కళ్లాల నుంచి ధాన్యాన్ని రైతులు అద్దె ట్రాక్టర్లు, లారీల ద్వారా తీసుకొచ్చి మిల్లుకు అప్పగించాలి. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వం మిల్లర్ల ద్వారా రైతులకు చెల్లిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఈ రవాణా ఛార్జీలు రైతులకు అందడం లేదు. 75 కిలోల బస్తాకు 20 రూపాయల వరకు రవాణా ఛార్జీలు ఇవ్వాల్సి ఉండగా కనీసం ఆ ఊసే ఎత్తడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ చేలో నుంచి మిల్లర్స్ వెళ్ళేవారు కూడా గవర్నమెంట్ కిరాయి ఇస్తుంది అంటున్నారు, కానీ రైతుకి జాగ్రత్తలా అసలు ఎవరిని పట్టుకుంటే ఎవరు కూడా చెప్తలేదు. వ్యవసాయ శాఖ వాళ్ళు ముందుకు రావట్లేదు, ఈ రెవెన్యూ వాళ్ళు చెప్తలేదు. అసలు రైతుకి అయోమయంగా అయిపోయి నానా ఇబ్బందుల్లో ఉన్నారు. మాకేం ఎత్తలేదండి, అది అంతా మిల్లర్సే తీసుకుంటుంది. అది మాకు ట్రాన్స్పోర్ట్కి 20 రూపాయలని అప్పు చెప్పారు. మాకేం అదేం లేదు, మిల్లర్స్ తీసేసుకుంటుంది. అది మిల్లర్స్ చితికిపోయిందనో లేకపోతే ఇది బాగోలేదనో ఏదో రకంగా వాళ్ళు మబ్బి పెట్టి ఆ 20 రూపాయలు వాళ్ళే తీసుకుంటున్నారండి. సుమారు ఒక 10 ఎకరాలు చేసినోడు 1,00,000 పోతాడండి. అడిగితే ఏమంటారండి, మాకున్న దారినే పైన అక్కడ కంట్రోల్ లేదు, మేము ఇది ఏం చేయమని అంటున్నారండి. ఈ గారికి కొనాలి, నూకలు అయిపోతున్నాయి, అవి అయిపోతున్నాయి. అక్కడ ఏం గవర్నమెంట్ ఏమో నూకలేదు, గేకలేదు, అన్ని కొనేసేయండి మీరు, మద్దతు ధర బాగానే ఇవ్వాలి మీరు అని వాళ్ళు చెప్తారండి. 40 కేజీలు బస్తాకి 20 రూపాయలు కిరాయండి. అది మిల్లర్ ఇవ్వాలండి. కాటానేమో 10 రూపాయలండి. అది గవర్నమెంట్ ఇచ్చేది వీళ్ళకి మిల్లర్స్కి ఇస్తున్నారు, కానీ వీళ్ళు రైతుకి ఆపేస్తున్నారు. రైతుకి అందట్లేదండి. అదండి వీళ్ళు చేసి మోసం. ఎకరానికంటే ఇప్పుడు 80 సార్లు ఎకరానికి 2,000 దాకా, సుమారు ఒక 100 ఇటుకు 2,000 దాకా నష్టపోతారండి. ఆ మిల్లర్ ఇవ్వాలండి. అది ఇవ్వకోకుండా గిట్టుబాటు ధర 13.70 అన్నారు. 13.70 అన్నాక దాన్ని వేసి ఇంకొక 20 వేసి కొనాలి. వీళ్ళు అసలు 13.30 అంటున్నారు, నిమ్ము శాతం అంటున్నారు. సాయంత్రం దొంగల దోపిడి అండి. ఇవాళ రైతు మిషన్కి వస్తుంది కాబట్టి మోసం చేయగలిగాడు, అయితే అగ్గిపోలకు ఇవ్వాల్సిందే. అనేక కష్టాలు కోర్చి 20 నుంచి 50 కిలోమీటర్ల దూరం వరకు రైతులు ధాన్యం తీసుకువెళ్తుంటారు. ఇందుకోసం వాహనాల అద్దెలకు ఒక్కో రైతు 2 నుంచి 10,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రవాణా ఛార్జీలను ఇవ్వాలని అడుగుతుంటే తేమ శాతం, తరుగు అంటూ ధాన్యం కొనేందుకు నిరాకరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, రవాణా ఛార్జీలతో కలిపి రేట్ ఇస్తుందండి, కానీ రైతుకి ముట్టట్లేదు. అది వీళ్ళు బాగా కట్ చేసి ఇస్తున్నారు. గవర్నమెంట్ రేట్ కన్నా దిగుకి ఇస్తున్నారు. మాకు దిగుకి ఇచ్చినప్పుడు మరి రైతు నష్టపోతున్నాడు కదండి. 3,000 రూపాయలు మిషన్ కటింగ్ అవుతుందండి. ఇదివరకు 2,000కి అయిపోయింది. వాళ్ళు ఛార్జీలు పెంచారు. 50 బస్తాలు అవుతుంది అనేసరికి వాళ్ళు నిదానంగా మిషన్ తోలుతున్నారు. అది మాకు ఆ ఖర్చు అదనంగా పడుతుంది. మరి కాటావాడు 10 రూపాయలు తీసుకుంటున్నాడు సార్కి. దూరం అయితే ఒక రకం, దగ్గర అయితే ఒక రకం. మళ్ళీ లిఫ్టింగ్ ఛార్జెస్ ఏమో సార్కి 10 రూపాయలండి, కిరాయి 10 రూపాయలు, 50 రూపాయలు సార్కి అయిపోతుందండి. 40 కేజీలకి 50 రూపాయలు సార్కి అవుతుందంటే రైతు ఏం గిట్టుబాటు పొందుతాడు చూడండి. దానిమ్మ బత్తాకేమో అలాగే ఉందండి రేటు. ఎరువుల బత్తాలకేమో 400-500 రూపాయలు పెంచారు. మరి దీని అన్ని లెక్క చేసుకుంటే రైతు ఏమైపోతాడండి? వాళ్ళు ఇచ్చిందే పుచ్చుకోవడం అండి. ఏ శాఖ వాళ్ళు ఏం మన రైతుని పట్టించుకునేవాడు ఎవడో లేడండి. పైగా తేమ శాతం వస్తున్నాం 5%, 6% అని చెప్పి కట్ చేస్తున్నారు. మచ్చు చూపించేటప్పుడేమో 15% అంటున్నారు. తీరా ధాన్యం తీసుకెళ్లేసరికేమో 17%, 18% అని చెప్పేసి సారగా 2 కేజీలు 3 కేజీలు కట్ చేస్తున్నారు. జిల్లాలో రైతులకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏటా 30 కోట్ల రూపాయల వరకు విడుదల చేస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ మొత్తం అన్నదాతలకు కాకుండా మిల్లర్లకే చేరుతోంది. ఇప్పటికైనా తమకు రావాల్సిన రవాణా ఛార్జీలను ఇప్పించాలని రైతులు వేడుకుంటున్నారు.